హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఐషు ఏటీపీ. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండారు అండ్ బాగుండారు అనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు వచ్చేసి అమావాస్య రోజు అనమాట. ఇది బుధవారం వ్లాగ్ అనమాట. అదే అమావాస్య అయినా కూడా నేను మార్నింగ్ నుంచి ఇంకా ఈవినింగ్ వరకు అసలు పూజ ఏది కూడా చేసుకోలేదండి. అసలు ఇంట్లో నుంచి బయటకే వెళ్ళలేదులేండి. అసలు నన్ను బంధించేశారనమాట ఆ రోజు. ఏంటంటే ఇంకా తెలిసిందే కదా. నా వీడియోస్ చూసే వాళ్ళకైతే, రెగ్యులర్గా నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు బుధవారం మనకు గ్రహణం ఉంది అనేసి అయితే ఇంకా ప్రెగ్నెన్సీకి కొంచెం ఇబ్బంది కదా. అందుకే బయటకు వెళ్ళకూడదు అనేసి అయితే ఇంకా మా ఇంట్లో వాళ్ళైతే బంధించేస్తారండి. నిజంగా బయటకు కాలు అసలు అడుగు కాదు కదా. బయట ఉన్న వెలుతురు ఇంట్లో పడకుండా చేసేస్తారనమాట. అంతలా బంధించేశారు. నాకైతే ఎప్పుడెప్పుడు ఈ రోజు అంతా కూడా గడిచిపోతుంది అన్నట్టు ఉందనమాట. ఇంకా ఏం చేద్దాము, అమావాస్య మంచిగా పూజ కూడా చేసుకోవాలి. నా దృష్టిలో ఏంటంటే అమావాస్య అంటే అందరికీ కొంచెం డేంజరు, బ్యాడ్ అనుకుంటారు. కానీ నాకు అమావాస్య నిజంగా చాలా మంచిదండి. ఏమంటే ఆ రోజు గ్రహణం ఉంది కాబట్టి నేను ఇంకా ఆ రోజు బయటకైతే వెళ్ళలేదు. కానీ ఇంకా ఈవినింగ్ 4-5 అంతా లేచేసారనమాట. ఇంకా అస్సలు ఇంకేం చేయాలో కూడా తోచలేదు. ఇంకా లేచి స్నానం చేసేసి మంచిగా ఇల్లంతా కూడా తడబట్ట అంతా వేసేసి ఇంకా పూజ చేసేసుకుందాం అనేసి అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇంకా స్నానం చేశాను, ఇంకా తడబట్ట అంతా వేసేసి స్నానం చేసేసాను. ఇంకా పూలన్నీ కూడా తెచ్చుకున్నా కదా. అండ్ మొన్న చెప్పాను కదండి, నేనే పూలమాలన్నీ కట్టేశానని. ఇంకా అవి ఈరోజు పూజకైతే యూజ్ అయ్యాయి అనమాట. ఇంకా అన్నీ కూడా అలాగే పెట్టేశాను. ఈరోజు అయితే ఇంకా అమావాస్య మంచిగా పూజ చేసుకుందాం అనేసి అయితే. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఈరోజు అమావాస్య అండ్ నెక్స్ట్ ఈరోజు మా హస్బెండ్ బర్త్డే కూడా ఈ రోజేనండి. బుధవారము అండ్ అమావాస్య అండ్ గ్రహణం అన్నీ కూడా కలిసి వచ్చాయన్నమాట. అండ్ ఇంక ఈరోజు మా హస్బెండ్ బర్త్డే. కానీ నా బ్యాడ్ లక్ ఏంటంటే ఇంకా ఎక్కడ బయటకు వెళ్ళడానికి లేదు, ఏం లేదు. ఇంకా మా నార్మల్ డేస్లో అయితే ఇంకా ఖచ్చితంగా బయటకు వెళ్ళేసి మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట. కానీ ఏం చేద్దామండి, అది కూడా మనకు గ్రహణం ఏంటంటే మనం సూర్యగ్రహణం అంటే మామూలుగా డే టైం ఉంటుంది, అది తెలుసు. కానీ ఏంటంటే ఈసారి 9:40కి అలా వచ్చిందనమాట నైటు. కానీ మా ఇంట్లో వాళ్ళు ఏంటంటే ఇంకా ఉంటారు కదా అమ్మ వాళ్ళు, మా ఇంటి ఇక్కడ లేకపోయినా ఫోన్లు చేసైనా ఇలా ఉండు ఖచ్చితంగా అలా ఉండు, రాకు బయటకు వెళ్ళకు, ఎక్కడెక్కడ ఈ రోజు అంతా ఏమవుతుంది వెళ్ళొద్దు అనేసి అయితే ఇంక నన్ను చాలా టార్చర్ పెట్టేశారు లేండి. అసలు నిజంగా కిడ్నాప్ చేశారేమో అన్నంత అనిపించింది ఆ రోజు. ఇంకా నైట్ కూడా అసలు బయటకు వెళ్ళలేదు. లోపలే అసలు డోర్ కూడా ఓపెన్ చేయలేదండి. మా బాబు స్కూల్కి కూడా అసలు మా హస్బెండ్ ఆ రోజు డ్యూటీ సెలవు పెట్టుకుని నా కోసం ఇంకా మార్నింగ్ ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత ఈవినింగ్ పిలుచుకుని రావాలి కాబట్టి ఇంకా నేను వెళ్ళలేను అనేసి అయితే ఇంకా తను ఇంకా డ్యూటీ కూడా సెలవు పెట్టేసుకుని ఉన్నాడనమాట. ఇంకా అంతా కూడా లోపలే చేసేసుకుంటున్నానండి. ఇంకా నైట్ ఇంకా 7 కాదు 6:30 ఆ టైంలో ఇంకా పూజ అయితే ఇక్కడ స్టార్ట్ చేసేసుకున్నాను అనమాట. అమావాస్య కదండి, మంచిగా పూజ అయితే చేసుకోవాలి ఖచ్చితంగా. అది కూడా భీమ అమావాస్య అంటారనమాట. అంటే కర్ణాటక వాళ్ళకి బాగా తెలుసు అండి భీమన అమావాస్య అంటే. ఖచ్చితంగా ఆ రోజు హస్బెండ్స్కి మంచిగా పూజ కూడా చేసుకుంటారనమాట. కాళ్ళకి దండం పెట్టేసుకొని మంచిగా హారతి ఇచ్చేసి ఇంకా పూలమాలతో అది కంకణంలాగా కట్టించుకొని అలా మంచిగా జరుపుకుంటారనమాట. నాకు ఇది ఇంతకుముందు నేను బెంగళూరులో ఉన్నాను, అప్పుడు నాకు అలవాటు అయిపోయింది. ఇంకా అది కూడా ఈరోజే అనమాట. అన్నీ కూడా ఈరోజే వచ్చేసాయండి. నిజంగా నా బ్యాడ్ లక్కో గుడ్ లక్కో ఏదనుకోలో కూడా అర్థం కావట్లేదు. ఇంకా సరేలే ఇంకా ఏం చేద్దాము, ఇంకా లోపలైనా మన పని చేసుకుందాం బయటకు వెళ్ళకపోయినా అనేసి అయితే ఇంకా స్నానం చేసేసి మొత్తం అంతా కూడా లోపలే క్లీన్ చేశాను. బయటంతా మా హస్బెండ్ క్లీన్ చేసి ఇచ్చేసారులేండి. ఇంకా లోపలంతా నేనైతే క్లీన్ చేసేసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయ్యేసి మంచిగా పూజ చేసుకోవడం అనేసి అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఇక్కడైతే ఇంకా పూలన్నీ కూడా పెట్టేసుకున్నానండి. దేవుళ్ళకి మంచిగా పూలు పెట్టేసింటే నాకైతే చాలా హ్యాపీ అనమాట. చెప్పాను కదా, నాకు ఇలా పూలన్నీ దేవుళ్ళకి పెట్టేసి అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అనమాట. అలాగే ఇంకా అలాగే చెప్పాను కదా, ఇంక అంతా కూడా మంచిగా రెడీ అయితే చేసేసుకున్నాను. ఇక్కడైతే ఇంకా మా బాబు కొంచెం డిస్టర్బ్ చేస్తున్నాడులేండి ఇక్కడ ఇంకా పూజ చేసే టైంలో. ఇంకా ఇలాగనమాట. ఆ రోజు అయితే నాకు నిజంగా చాలా విసుగు వచ్చేసింది అనమాట. ఎప్పుడెప్పుడు ఈ డే గడిచిపోతుందా అన్నట్టు వెయిట్ చేస్తున్నాను అనమాట ఆ రోజు. ఇంకా ఏం చేద్దాము అంటే ఇంకా ఆ రోజు తప్పదు కదండి మనకు. అంటే నేనైతే నమ్మను ఇలాంటివి, గ్రహణాలు బయటికి వెళ్తే ఇలా అవుతుంది అలా అవుతుంది అనేవి అయితే ఇంకా నమ్మను అనమాట. కానీ ఏంటంటే పెద్దవాళ్ళు చెప్పింది వినాలి కాబట్టి, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి ఇంకా మా హస్బెండ్ కూడా అసలు బయటికి అయితే పంపించలేదు ఆ రోజు. అదనమాట. ఇంకైతే ఇంకా పూలన్నీ చక్కగా పెట్టేసి పూజ అయితే చేసేసుకుంటూ ఉన్నానండి. ఇలాంటి అమావాస్య రోజు ఇంకా బర్త్డేస్, ఇలాంటి భీమ అమావాస్య ఇలాంటివన్నీ స్పెషల్గా ఏమైనా ఉన్న రోజు ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకుంటేనే చాలా మంచిదనమాట. ఇక్కడైతే మన శాంతిగా పూజ అయితే చేసుకున్నానండి. చూడవచ్చు ఎంత మంచిగా కనపడుతున్నాయో ఇక్కడైతే. అంటే నేను లాస్ట్లో ఇంకా నేను దీపం అయితే పెట్టేశాను. జస్ట్ ఇంకా అలాగా చూపిద్దాం మీకు అనేసి అయితే ఇంకా అలాగా చూపించాను అనమాట. మంచిగా కలశం పెట్టేసుకొని ఫ్రూట్స్ అన్నీ పెట్టేసుకొని ఇంక పూలన్నీ కూడా పెట్టేసుకొని మంచిగా ఇంకా అన్నీ కూడా రెడీ చేసుకున్నాను అనమాట. తర్వాత ఇంకా మీకు రెడీ చేసుకున్న తర్వాత ఇంకా నేను అగరబత్తులు అయితే ఏం
అంటించలేదులేండి, ఇంకా జస్ట్ అలా చూపిస్తున్నాను అనమాట ఎలా ఉంది ఏంటి అనేది. అయితే పూలు పెడితే మాత్రం ఎంత చక్కగా కనపడుతున్నారు చూడండి దేవుళ్ళు అయితే. ఇక్కడైతే ఇంకా అగరబత్తులు అంతా అంటించేసి మంచిగా దండం పెట్టేసుకొని, ఇంకా మా హస్బెండ్ బర్త్డే కదండి, అది కాదుగా ఇంకా మంచిగా దండం అయితే పెట్టేసుకున్నాను అనమాట. అక్కడైతే ఇంకా వెంకటేశ్వర స్వామి చూడండి, నాకైతే పూలు అయితే ఇంకా విచ్చేసాడనమాట. మీరు గమనించారా లేదో, ఆ పూలన్నీ ఇలా కింద పడ్డాయన్నమాట. నాకైతే చాలా హ్యాపీ అండి. అసలు నేను కూడా వీడియోలో ఇప్పుడు వాయిస్ ఇస్తుంటే చూస్తున్నా ఆ పూలు పడడము, నేను అప్పుడు చూసుకోలేదనమాట. తర్వాత అంటే పడినప్పుడు చూసుకోలేదనమాట, తర్వాత చూసుకున్నాలేండి ఇట్లా పడ్డాయి అనేసి. ఇప్పుడు జస్ట్ అలా పైనుంచి అలా కింద పడడం అయితే ఇంకా ఈ వీడియోలో చూసాను అనమాట. సో ఇంకా ఇలాంటి వీడియోలు తీసుకుంటే ఖచ్చితంగా మనం ఏదైనా జస్ట్ మనం గమనించకపోయినా కూడా మనం గమనించవచ్చు అనమాట ఇలాంటి వీడియోస్లో షూట్ చేసుకున్నప్పుడు. ఇంకా చాలా హ్యాపీ ఆ రోజు. ఇక్కడైతే ఇంకా మా హస్బెండ్కి అయితే చెప్పాను కదా, భీమన అమావాస్య అంటే ఖచ్చితంగా ఇలా చేస్తారు హస్బెండ్స్కి. భార్యలు ఇలా కాళ్ళు కడిగి ప్లేట్లో అయితే కాళ్ళు కడిగేసి ఇంకా బొట్టు పెట్టేసి మంచిగా పూలు పెట్టేసి ఇంకా మంచిగా ఇట్లా హారతి అయితే ఇచ్చేస్తారనమాట ఈరోజు. అంటే ఇంకా అలా చేస్తే వాళ్ళకి ఆయుష్ పెరుగుతుంది అండ్ జన్మ జన్మలకు మనకు నీకు నేను నాకు నువ్వే హస్బెండ్ భార్య వైఫ్గా హస్బెండ్గా రావాలి అనేసి అయితే. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఇంకా ఆయుష్ అనేది అయితే ఇంకా మంచిగా రెట్టింపు అవుతుంది అనమాట. చాలా మంచిదండి, ఇందులో తప్పేం లేదు కదా. మన ఆంధ్ర సైడ్ అయితే ఇది లేదు, కానీ కన్నడ వాళ్ళకైతే కర్ణాటక వాళ్ళకైతే చాలా బాగా తెలిసే ఉంటుందన్నమాట. సో ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఇంకా వాళ్ళు అపార్థం చేసుకోకండి, నేను మీకోసం చెప్తున్నాను. సో చెప్పాను కదా, ఇలా కర్ణాటక సైడ్ చేస్తారు అండ్ చాలా మంచిది. అది కూడా ఎప్పుడంటే అప్పుడే కాదు, భీమన అమావాస్య అంటారనమాట. ఆ అమావాస్య మాత్రమే 1 ఇయర్కి ఒకసారి అయితే వస్తుందన్నమాట. ఇంకా మా హస్బెండ్కి అయితే ఇష్టం లేదు, ఇంక నేనే బలవంతంగా ఇంకా చేస్తున్నాను అనమాట. తనకు ఇలాంటివన్నీ చేయించుకోవడం సిగ్గులేండి కొంచెము. ఇక్కడైతే ఇంకా చెప్పాను కదా, అలా దారం కట్టేశాను అనమాట చేతికి. అండ్ నాకు కూడా ఇంకా మా హస్బెండ్ కట్టారు. మధ్యలో మా బాబు అయితే మీరిద్దరే చేసుకుంటారు, నాకైతే ఏం లేదు, నాకు కొత్త డ్రెస్ కూడా వేయలేదు అని అయితే ఇంకా ఏడుస్తున్నాడండి. ఇంకా నెక్స్ట్ అంటే బాబుకి ఆల్రెడీ మార్నింగ్ స్నానం చేసి ఇంకా స్కూల్కి వెళ్ళిపోయి వచ్చాడు కదా, ఇంకా అదే ఇంకా వచ్చిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసేసాడు, అదే డ్రెస్తో ఉన్నాడు. ఇంకా కేక్ కటింగ్ చేసేటప్పుడు వేరే డ్రెస్ వేద్దాం లేరేసి ఇప్పుడైతే జస్ట్ తనకి వేయలేదనమాట. అందుకోసమే కొంచెం అలిగిపోయాడు అనమాట. మీరేనా నాకు వద్దా, నేను ఇష్టం లేదా అనేసి అయితే మా భలే అడుగుతున్నాడండి. ఇంకా ఎందుకు అలా కడుతున్నారు మీరు, నాకు కట్టవా అనేసి అయితే అన్ని డౌట్స్ భలే అడుగుతాడు వాడు. ఇంకా వాడికి ఇంకా అలాగే చెప్పిస్తున్నాను అనమాట, ఇలా కడితే మంచిది, డాడీకి మంచిది అనేసి అయితే నేను చెప్తూ ఉన్నానండి. ఇక్కడైతే ఇంకా అలా కట్టేసుకొని మంచిగా చూసారు కదా, ప్లేట్లో అయితే కాలు పెట్టాలి ఫస్ట్, ఆ తర్వాత ఇంకా పాదాలకైతే అలాగా మనం వాటర్తో కడిగేసి మంచిగా బొట్టులు పెట్టేసుకొని తర్వాత పూలైతే ఇంకా పెట్టేసుకోవాలి అనమాట. అలా పెట్టేసుకొని ఇంకా మంచిగా కాళ్ళకైతే దండం పెట్టేసుకొని లాస్ట్లో హారతి ఇచ్చేసి బొట్టు పెట్టేసేయాలి అనమాట. అలా చేసుకోవాలి. నాకైతే నేను లాస్ట్ ఇయర్ ఒక 4-5 ఇయర్స్ నుంచి చేస్తూనే ఉన్నాను అనమాట. ఇంకా మన ఆంధ్ర సైడ్ లేకపోయినా సరే ఇంకా చేస్తాను, ఎందుకంటే ఇంకా మంచిది అని తెలిస్తే ఏదైనా చేయడానికి నేను రెడీ అండి. అది కూడా ఎస్పెషలీ మన హస్బెండ్కి మంచిది మనం ఏదైనా చేస్తే అంటే మాత్రం నేనైతే ఏది చేయడానికైనా రెడీ అనమాట. ఇంకా అలవాటు అయిపోయింది కదా, ఇంకా చేస్తూ ఉంటాము. ఇంకా కొత్త వాళ్ళకైతే ఇది ఎంతో కొత్త వింతలా అనిపిస్తుంది. ఇంకా అలవాటు అయిన వాళ్ళకి తెలిసిన వాళ్ళకైతే ఇది తెలుసు కాబట్టి వాళ్ళు ఏమనుకోరు. ఇంకా నేను చాలా సింపుల్గానే చేస్తానండి. కొంతమంది ఏంటంటే వాళ్ళ పూజ చేసే వాళ్ళకి వాళ్ళ హస్బెండ్స్ శారీ గిఫ్ట్ కానీ డబ్బులు కానీ అలా ఇస్తారు. బట్ నాకు ఆ రోజు నేనేమి వద్దాను అనమాట, ఎందుకంటే తన బర్త్డే కదా, ఇంక మేమే ఇవ్వాలి తనకి గిఫ్ట్ ఏమైనా అనేసి నేను వద్దు అనేసి అయితే చెప్పాను అనమాట. ఇక్కడైతే చూస్తారు కదా, ఇంకా ఫైనల్లీ ఇంకా దండం అయితే పెట్టేసుకొని ఉన్నాను అనమాట మా హస్బెండ్కి. ఇంకా ఇక్కడైతే నాకు అక్షంతలు అయితే వేసేసి ఇంకా ఆశీర్వదిస్తున్నారనమాట. ఇంకా చూస్తారు కదా, ఎన్నిసార్లు అయినా కాలు మొక్కించుకుంటారండి, వాళ్ళకి కూడా ఇది చిక్కింది ఛాన్స్ అన్నట్టు మొక్కించుకుంటారు. ఇంకా ఫైనల్లీ అలా దండం పెట్టేసుకొని ఇంకా హారతి అయితే ఇచ్చేస్తూ ఉన్నాను అనమాట. సో చూస్తారు కదా, ఇలా మంచిగా హారతి ఇస్తున్నారు. మా ఆయన అయితే ఏదో అంటున్నారులేండి, అంటే 1 ఇయర్ నుంచే బాగా మేము కాలు పట్టినట్టుంది, ఈరోజు మీరు కాలు మొక్కునట్టుంది అన్నట్టు ఏదో కొంచెం కామెడీ చేశాడు. ఇక్కడ మా బాబు అయితే ఏం అలా చేస్తున్నావు అనేసి అయితే మమ్మల్ని ఆట పట్టేస్తున్నాడు అనమాట. ఇంకా ఇదండి ఫైనల్. ఇలా బొట్టు అయితే పెట్టేసుకొని మంచిగా ఇలా భీమన అమావాస్య కూడా మంచిగా జరుపుకున్నాము. ఒక్కటే బాధ ఏంటంటే బయటకు వెళ్ళకుండా ఆ రోజు బందీ అయిపోయాను అనమాట ఇంట్లో. సో అదొక్కటి. ఇంక నేను మా హస్బెండ్ నాకు వేశారనేసి మా బాబు కూడా తనకి వేస్తూ ఉన్నాడు అనమాట. అలా వేయకూడదు నా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకి అని చెప్తే తను వినట్లేదు. ఇంకా తన హ్యాపీ ఎందుకు కాదనాలండి చెప్పండి. ఇంకా అందుకోసమే ఇంకా సరేలే ఏమైనా చేసుకొని అనేసి అయితే అన్నాను. ఇంకా మా బాబు చూడండి ఎంత మంచిగా దండం పెట్టేసుకుంటున్నాడు. అసలు ఎవరు చెప్పలేదు తనకి దండం పెట్టుకోవాలి అనేసి అయితే, కానీ నేను పెట్టుకున్నాను అనేసి అయితే తను కూడా పెట్టేసుకున్నాడు. ఇంకా ఫైనల్లీ స్వీట్ అయితే ఇంకా తినిపించేసుకున్నాం అనమాట. ఇలా భీమన అమావాస్య కూడా ఇలా అయితే మంచిగా చేసుకున్నాం అనమాట.
సో మీలో ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇలా చేసుకుని ఉంటే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. నేనైతే ఒక 3-4 ఇయర్స్ నుంచి కంటిన్యూగా చేస్తూనే ఉన్నాను అనమాట. ఆ రోజు ఎలాంటి ఇబ్బంది అయినా సరే, ఏమి ఇబ్బంది అయినా సరే ఖచ్చితంగా చేస్తూనే ఉన్నాను. ఇంకా మా హస్బెండ్ నేను లేవచ్చు అనేసి అయితే అడిగాడు అనమాట. ఇంకా అయిపోయింది అనేసి అయితే చెప్పాను. ఇంకా ఇదండి. తర్వాత పూజ అయిపోయిన తర్వాత ఇంకా తీసేసి నార్మల్గా ఇంకా తను టెంపుల్కి అయితే వెళ్ళారనమాట. ఆ రోజు బుధవారం కాబట్టి తను నార్మల్గా బుధవారం ఎప్పుడు టెంపుల్కి వెళ్తారు. ఇంకా తను టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకా తర్వాత కేక్ కట్ చేసేద్దాం అనేసి అయితే అనుకున్నాను అనమాట. అన్నీ కూడా ఒకే రోజేనండి. ఒకవైపు బాధ, ఇంకోవైపు హ్యాపీ అన్నట్టు ఉందన్నమాట. సో ఇంకా ఇది మా బాబు అయితే నువ్వు ఎక్కడికి వెళ్తావు, వెళ్ళొద్దు అనేసి అయితే తనని ఆపుతున్నాడు అనమాట. టెంపుల్కి వెళ్ళేసి వస్తానులే అన్నాడు. యాక్చువల్లీ మేమంతా కూడా టెంపుల్కి వెళ్ళే వాళ్ళం ఎప్పుడు కూడా. కానీ ఈసారి చెప్పాను కదా గ్రహణం ఉంది అన్నట్టు ఇంకా నేనైతే బయటికి వెళ్ళలేదన్నమాట. నిజంగా ఆ రోజు నాకు నిజంగానే బందీ అయిపోయానండి. కిడ్నాప్ చేసినట్టే ఉంది నాకైతే. ఇక్కడైతే ఇంకా 10:30 ఆ టైం అండి. మా హస్బెండ్ టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడైతే కేక్ కటింగ్ అయితే ఇంకా స్టార్ట్ చేసామన్నమాట. సింపుల్గా అండి. మా హస్బెండ్ వద్దు అన్నారు. అక్కడ అంటే టెంపుల్లో వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా అక్కడ పార్టీ చేస్తారనమాట. ఆల్రెడీ కేక్ కటింగ్ చేసేసి మంచిగా ఎంజాయ్ చేసి వచ్చారు. వద్దులే అనేసి అయితే అన్నాడు అనమాట. కానీ మా కోసం, మా హ్యాపీనెస్ కోసం మేము తనకు ఖచ్చితంగా తీసుకురావాలి అనేసి అయితే నేను పట్టుబట్టి తీపిచ్చేసాను అనమాట. ఇంకా ఇక్కడ ఏమంటే మాకైతే ఒక షాకింగ్ చూస్తారు కదా, అది కొంచెమే వెలుగుతుందనమాట. అస్సలు వెలగట్లేదు, అది ఏమో తెలీదు. మేమైతే ఫుల్ కామెడీ అయిపోయింది నాకు. వాళ్ళు నవ్వుకున్నాం బాగా. ఇంకా మా బాబు అయితే ఫుల్ నవ్వేసుకున్నాడు అనమాట. ఇంకా అది ఎందుకో తెలియదు, అది ఫెయిల్ అయిపోయినట్టుందనమాట. చాలా డేస్ అయిందో లేదో, మళ్ళీ ఏమో వాళ్ళు మంచిది ఇవ్వలేదో ఏమో తెలియదు, కానీ ఇంకా అలా అయిపోయింది. ఇంకా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఫైనల్లీ అయితే హ్యాపీ అండి. ఆ రోజు అయితే ఇంకా ఫైనల్లీ ఇంకా హ్యాపీ. సో ఇంకా ఇక్కడైతే ఇంకా చూసారు కదా, మంచిగా చేసుకున్నాం సెలబ్రేట్. మేము ముగ్గురే చిన్నగా ఫ్యామిలీ, చిన్న సెలబ్రేట్ అయితే అలా చేసుకున్నాం అనమాట. సో ఇంకా ఇదండి ఫైనల్లీ వీడియో అయితే ఇలా ఉంది. ఈరోజు ఎలా అనిపించింది ఏంటి, మీరు కూడా అమావాస్య రోజు ఎలా చేసుకున్నారు, అంటే భీమన అమావాస్య ఏమైనా చేసుకున్నారా, పూజ ఎలా చేసుకున్నారు ఏంటి అనేది అయితే తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందైతే ఉంటానండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సో ఫైనలీ ఇలా మా హస్బెండ్ బర్త్డే అయితే ఇలా మంచిగా అయితే సెలబ్రేట్ అయితే చేసేసుకున్నాము. అండ్ ఆ రోజైతే నిజంగానే నేనైతే బందీ అయిపోయానండి. నాకు ఇదైతే నిజంగా అసలు ఆ రోజు అంతా కూడా ఎలా గడిచిపోయిందో ఏంటో అస్సలు అంటే అస్సలు అర్థం కాలేదన్నమాట. ఇంకా సో ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. ఎలా అనిపించింది అనేది అయితే చిన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకైతే వస్తూ ఉంటాను. ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్ప మీ నుంచి ఇది ఒక చిన్న రిక్వెస్ట్ నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా సో ఇదండి ఫైనల్లీ. ఇక్కడ చూసారు కదా, మా హస్బెండ్కి ఇష్టం లేదు యాక్చువల్లీ కేక్ కట్ చేయడము. మా బాబు అండ్ నేను ఫోర్స్ చేయడం వల్ల ఇంకా తీసుకొని అయితే వచ్చేసాను. యాక్చువల్లీ నేను బయటికి వెళ్ళేలాగా ఉండింటే అసలు మా హస్బెండ్కి తెలియకుండా సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. అక్కడికి సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటే జొమాటో, స్విగ్గీలో చూసాను అనమాట. అసలు నాకు ఏది కూడా అంత అంటే అక్కడ ఏ ఫ్లేవర్ ఉంటుందో అది, అంటే ఎగ్ తినాం కదండి, ఇంకా ఎగ్లెస్ కేక్ కావాలనుకున్నాం. కానీ నాకు ఎగ్లెస్ కేకు అది ఆ టైంలో నాకు అవైలబుల్ లేదనమాట. సో ఇంకా ఏం చేయలేని పరిస్థితుల్లో మా హస్బెండ్కి ఇంకా బలవంతం చేసి తీపిచ్చేసి అయితే ఇంకా తీసుకున్నాం అనమాట. నేను బయటకు వెళ్ళింటే నేను తెలియకుండా సర్ప్రైజ్ చేద్దాం అనేసి అయితే అనుకున్నాను. ఎప్పుడైనా సరే సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటే ఎప్పుడు ఇలాగే అవుతుంది, నాకు ఏదో ఒక ప్రాబ్లం అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇంకా ఎలాగలాగా అయిపోయిందండి. ఇంకా ఎలా అనిపించింది వీడియో అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడైతే తినిపించుకుంటే ఇంకా అలా ఫోటో